మన దేశానికి స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక, సరైన జీవనోపాధి లేక, చింపిరి గుడ్డలతో, చింపిరి బస్తాలతో చిత్తు కాగితాలు ఏరుకుని ఎంగిలి మెతుకులు అడుక్కు తింటున్న భారత పౌరులను చూసి ఈ ప్రభుత్వాలు సిగ్గుపడుతున్నాయా, గర్వపడుతున్నాయా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. చలనం లేని ప్రభుత్వాలను చూసి సమస్యలు సవాళ్లు విసురుతూ ఉన్నాయి. ప్రభుత్వాల చిత్తశుద్ధిని వెక్కిరిస్తూ ఉన్నాయి. బాలలం మేము బాలలం, భారతదేశపు భావి పౌరులం, గ్రహణమే పట్టిన కూనలం, అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. లేక మేము కుమిలిపోయడి వాళ్ళం, కూటికి లేక మేము కుమిలిపోయడి వాళ్ళం. పేదల కడుపున పుట్టాం, బతుకుకు రోడ్డున పడ్డాం. ఎండకు వానకు ఎదిగిన వాళ్ళం, చలికి వేడికి చావని వాళ్ళం. ఎండకు వానకు ఎదిగిన వాళ్ళం, చలికి వేడికి చావని వాళ్ళం. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. చిత్తు కాగితాలు చిరిగిన కవర్లు ఏరుకొనే నిర్భాగ్యులం, చిత్తు కాగితాలు చిరిగిన కవర్లు ఏరుకొనే నిర్భాగ్యులం. బడులే గుడులని ఎరుగని వాళ్ళం, భాగ్యలేమికి వారసులం. బాల్యంలోనే కార్మికులయ్యి పనులను ఎన్నో చేసేవాళ్ళం, బాల్యంలోనే కార్మికులయ్యి పనులను ఎన్నో చేసేవాళ్ళం. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. బడికి వెళ్ళేడి పిల్లల చూస్తూ బాధతో కుంగిపోయేవాళ్ళం, బడికి వెళ్ళేడి పిల్లల చూస్తూ బాధతో కృంగిపోయేవాళ్ళం. చెత్త కుప్పలే స్పాంజీ పరుపులు, ఫుట్పాతులే పడక గదులు, గాలికి తిరుగుతూ ధూళికి పెరిగే మమ్ముల కాంచను చల్లని హృదయం, గాలికి తిరుగుతూ ధూళికి పెరిగే మమ్ముల కాంచను చల్లని హృదయం. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం, భారతదేశపు భావి పౌరులం, గ్రహణమే పట్టిన కూనలం, అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం.
చక్కని తల్లి చలిగంటి ప్రమిల గారు. ఆ చల్లని తల్లి చక్కని తల్లి చలిగంటి ప్రమిల గారు. వస్తున్నది ఎవరామె చలించిన హృదయం, సమాజానికి సేవ చేయ ముందుకు కదిలింది. సమాజానికి సేవ చేయ ముందుకు కదిలింది. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. బడికే వెళ్ళని బాల్యమేమిటని విద్యాధికారికి విన్నవించింది. బడికే వెళ్ళని బాల్యమేమిటని విద్యాధికారికి విన్నవించింది. విషయం విన్న విద్యాధికారి సానుకూలంగా స్పందించెను. కార్మిక బాలల బడిలో చేర్చి ఎండిన బతుకులు పండగ చేసే, కార్మిక బాలల బడిలో చేర్చి ఎండిన బతుకులు పండగ చేసే. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. లేమితో నలిగే పేదల గుడిసెలు చూసింది, చలించింది. లేమితో నలిగే పేదల గుడిసెలు చూసింది, చలించింది. పట్టెడు బువ్వకు ఫీట్లను చేస్తూ ప్రాణం పోయే కష్టం చూసి పేదల బ్రతుకులు మారేదెప్పుడని ప్రశ్నించింది, నిలదీసింది. పేదల బ్రతుకులు మారేదెప్పుడని ప్రశ్నించింది, నిలదీసింది. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం, భారతదేశపు భావి పౌరులం. గ్రహణమే పట్టిన కూనలం, అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. ఓటే ఎరుగని కుటుంబాలకు ఓటరు కార్డులిప్పించింది. ఓటే ఎరుగని కుటుంబాలకు ఓటరు కార్డులిప్పించింది. రేషను తెలియని పేదలందరికీ రేషను కార్డులిప్పించింది. పేదల బ్రతుకుకు దారిని చూపించి పెద్దమ్మే అయ్యింది. పేదల బ్రతుకుకు దారిని చూపించి పెద్దమ్మే అయ్యింది. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం. బాలలం మేము బాలలం. జబ్బులు వస్తే గమ్మున ఉండే పేదలను జమకూర్చి,
జబ్బులు వస్తే గమ్మున ఉండే పేదలను జమకూర్చి ప్రభుత్వ వైద్యం ప్రజలదేనని ప్రస్ఫుటముగా చెప్పింది. ఉచితంగా వైద్యం చేయండని వైద్యులనే కోరింది. ఉచితంగా వైద్యం చేయండని వైద్యులనే కోరింది. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం, బాలలం మేము బాలలం. గొప్పవారికే బ్యాంకులున్నవని భ్రమలనే తొలగించింది. గొప్పవారికే బ్యాంకులున్నవని భ్రమలనే తొలగించింది. సున్నా పద్దుతో పేదలందరికీ ఖాతాలను తెరిపించింది. సమాజ సేవకు నడుంగట్టి ముందుకే పోవాలంది. సమాజ సేవకు నడుంగట్టి ముందుకే పోవాలంది. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం, బాలలం మేము బాలలం, భారతదేశపు భావి పౌరులం, గ్రహణమే పట్టిన కూనలం, అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం, బాలలం మేము బాలలం. తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పించటం ప్రభుత్వాల బాధ్యత. బంతిలో గాలి ఉంది, ప్రభుత్వాలలో సంకల్ప బలం ఉందా అని నిరుపేదల పక్షాన ప్రభుత్వాలను అడుగుతున్నా. విద్యా వైద్యం కూడు గుడ్డ పేదలకే అందాలంది. విద్యా వైద్యం కూడు గుడ్డ పేదలకే అందాలంది. భారతదేశం స్వచ్ఛ భారత్ అని ప్రపంచమంతా చాటాలంది. నల్ల కుబేరుల అంతమొందించి నవ భారత్ నిర్మించమంది. నల్ల కుబేరుల అంతమొందించి నవ భారత్ నిర్మించమంది. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం, బాలలం మేము బాలలం. प्रधानी मोदी जी ने कहा कि आसपास की स्वच्छता ही स्वच्छ भारत है। स्वच्छ भारत का अर्थ क्या है? हमारे देश में सारी व्यवस्थाएं मिट्टी और धूल से भरकर सड़ गई है। पालना व्यवस्था को पूर्ण रूप से शुद्ध करके और राजकीय प्रक्षालन आरंभ करना है। गरीबी को संपूर्ण रूप से हटाने के लिए भारत की सरकार पक्की योजनाओं को तैयार करना है। जय भारत। अंतःकरणं शुद्धिగా ఉంటే స్వచ్ఛ భారత్ వెలుగునయ్యా. అంతఃకరణం శుద్ధిగా ఉంటే స్వచ్ఛ భారత్ వెలుగునయ్యా. వ్యవస్థలన్నీ చక్కగా ఉంటే స్వచ్ఛ భారత్ సాధ్యమయ్యా. పై దుమ్మును దులిపే ప్రభువుల భరతం పట్టా కదలండయ్యా. పై దుమ్మును దులిపే ప్రభువుల భరతం పట్టా కదలండయ్యా. అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం, బాలలం మేము బాలలం, భారతదేశపు భావి పౌరులం, గ్రహణమే పట్టిన కూనలం, అమాస నాటి చీకటిలో చంద్రులం, అమాస నాటి చీకటిలో చంద్రులం, బాలలం మేము బాలలం. 2 గదుల ఇందిరమ్మ ఇళ్లను పందుల దొడ్డిగా వర్ణించిన మన ముఖ్యమంత్రి గారు, ఒక వంటగది
2 పడక గదులు, 1 హాలు కలిగిన ఇల్లు సామాన్యుడికి సౌకర్యవంతమైనదిగా నిరుపేదలకు అలాంటి ఇళ్లను నిర్మించి ఇస్తామనే హామీ ఇవ్వటం అనేది హర్షించదగినది. 200 రూపాయల పెన్షన్ను 5 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి గారు 4 కేజీల బియ్యాన్ని 5 రెట్లు ఎందుకు పెంచలేదో, ఎందుకు పెంచకూడదో నిరుపేదలకు సమాధానం చెప్పాలని పేదల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కష్టించి పనిచేసే ఒక నిరుపేద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు భోజనం చేస్తున్నాడు. రోజుకొక్కంటికి 3 పావు కేజీల బియ్యం అవసరమవుతూ ఉన్నాయి. నెలకొక్కంటికి ఒక నిరుపేదకు సుమారు 22 కేజీల బియ్యం అవసరమవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక వ్యక్తికి 6 కేజీల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ 6 కేజీల బియ్యం ఏ మూలకు సరిపోవు. ఆ 6 కేజీల బియ్యం తెలంగాణ నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వము బిచ్చం వేస్తుందా అని పేదల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. సరిపడా నాణ్యమైన ఆహార ధాన్యాలను, సరుకులను సబ్సిడీపై అందించినప్పుడే ఆహార భద్రత అర్థవంతమవుతుంది. ప్రతి నిరుపేదకు ఉపాధి చూపించి జీవన భద్రత కల్పించటం ప్రభుత్వాల బాధ్యత. ఆహార భద్రత ప్లస్ జీవన భద్రత = తెలంగాణ ఆకాంక్ష, అభివృద్ధి. ఆకలి దప్పులతో అలమటిస్తూ పస్తులతో ప్రాణాలు వదిలేస్తుంటే, నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని తెలంగాణ బిడ్డగా కోరుతుంది. పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అంటూ ప్రధాని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ అంటే ఏమిటి అని ప్రధానిని ప్రశ్నిస్తుంది. పరిసరాల పరిశుభ్రత అనేది పాక్షికమైన స్వచ్ఛ భారత్. పరిపాలన వ్యవస్థలన్నీ దుమ్ము ధూళితో కుళ్ళిన స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే వ్యవస్థలను శుద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నిస్తున్నాం. వ్యవస్థలను శుద్ధి చేసి రాజకీయ ప్రక్షాళన చేసినప్పుడు మాత్రమే సంపూర్ణ స్వచ్ఛ భారత్ అర్థవంతం అవుతుంది. జై తెలంగాణ, జై భారత్. భారత పౌరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ప్రభుత్వాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సమర్థవంతమైన పాలన అందించాలని కోరుతున్నా.